నీ శ్రేష్టకరమైన వర్తమానాన్ని మా హృదయములో నింపటానికి నీవు ఏర్పాటు చేసిన నీ ప్రియదాసులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. తండ్రి, ఈ చిన్న సంఘములో, సహవాసములో తండ్రి నీ మాటలు ప్రభువా మరొక్కసారి మేము వినడానికి నీ కృపను మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, నీ మాటలు ప్రభువా అయా పరలోకములో నుండి జ్యోతిర్మయుడకు నా తండ్రి యొద్ద నుండి పంపబడుతున్న నీ మాటలు కనుక మేమందరూ నిర్లక్ష్య పెట్టకుండా నీ మాట యందు లక్ష్యముంచి నీ మాట ప్రకారముగా మేము జీవించువారుగా ఉండాలని ప్రభువా ఈ దినము మరొక్కసారి మీరు మమ్మల్ని దర్శించబోతుంటుండగా తండ్రి మీ పాదాలకు అలాగే నిలబడుతున్న నీ దాసులను కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. మీరే నీ దాసుని ఏడంతల ఆత్మశక్తి చేత నింపి బహుబలంగా మీరు నిలబెట్టుకుని వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. నన్ను నీవు విడిపించినావు. ఇష్టుడనైనే నడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరచిన సజీవుడవు నీవేనయ్యా. నా హృదయములో పొంగినే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో పొంగినే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగ చేసెను. ఆశల వాకిలి తెరచినావు. అనురాగ వర్షం కురిపించినావు. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగ చేసెను. ఆశల వాకిలి తెరచినావు. అనురాగ వర్షం కురిపించినావు. నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో వాక్యానికి మన హృదయాలు అప్పగించుకుందాం. దేవుని సేవకుల్ని ముందుకు ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ చెప్పాను నేను. అందరూ రెస్పాండ్ అవ్వాలి. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ మధ్యలో మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, మీ అందరికి కూడా దేవుని పేరట
వందనాలు చెల్లిస్తూ మీ పాస్టర్ గారు అంత అనుభవం జ్ఞానం నాకు లేదు. ఆయన గురించి 4 మాటలు చెప్పాలని అంటే ఆయన గాయకులు, బోధకులు. గాయకులు లేకపోయినా నడిపించగలిగిన సామర్థ్యం దేవుడు ఆయనకి ఇచ్చాడు. బోధకులు లేకపోయినా బోధించే సామర్థ్యం ఆయనకి ఇచ్చాడు. అవి ఆత్మీయంగా. లోకపరంగా చూస్తే అందగాడు, అందరివాడు. ఎవరండి ఆయన? అందగాడు, అందరివాడు. నాకు పరిచయం అయ్యి ఒక 4-5 నెలలు అవుద్దేమో. అప్పటి నుంచి నేను కొంచెం గమనిస్తున్నాను ఆయన. మా ఫెలోషిప్లో పాటలు పాడాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికంటే ఆయన ఉంటే ఇంకెవరికెవరు మా అధ్యక్షులు వారు. ఆయనకే ఫస్ట్ ప్రయారిటీ. ఒక్కోసారి కాంపిటీషన్ వచ్చినప్పుడు కొంచెం అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కదా. అట్లాగే ఆయన బాగా పాడగలరు. కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ఏముండాలి? కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే అందరితోనూ చక్కని సమన్వయం కలిగి ఉండాలి. క్వాలిఫికేషన్ ఉండొచ్చు, అనుభవం ఉండొచ్చు, కానీ ఫైనల్గా అది లేకపోతే ఒక్కోసారి మన అవకాశాలు కోల్పోతాం. అందుకే దేవుడు ఆయన్ని ఎంచుకున్నాడేమో అని నేను అనుకుంటున్నా. దేవుడు ఉట్టుట్టోళ్ళని ఎంచుకోడు కదా, అలాటప్ప వాళ్ళని ఎంచుకోడు కదా. ఆయన మనలాంటి వాడు కాదు కదా. ఆయన గొప్పతనాలు వేరు, ఆయన సామర్థ్యాలు వేరు. మన జీవితాంతం ఆయన గురించి తెలుసుకున్నా కూడా ఈ జీవితము చాలదు. కానీ సరే, ఈ ఉదయకాలం ఏదో ఎందుకు పాస్టర్ గారు ఒక మాట మెన్షన్ చేశారు. నేను పిలవలేదు, ఆయనే వస్తా అన్నారు. ఎందుకు వస్తా అన్నాను? నాకేం పని లేదా? దేవుని పని చేయాలి, దేవుని మాటలు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఆ దేవుడు నాకేం చేశాడో నాకు తెలుసు, మీకేం చేశాడో మీకు తెలుసు. తెలిస్తే చెప్పకుండా ఉండాలి, తెలిస్తే పాడకుండా ఉండాలి, తెలిస్తే ఆరాధన చేయకుండా ఉండాలి, తెలిస్తే దేవుని మందిరానికి రాకుండా ఉండాలి. మరి రాడు కొంచెం ఖాళీ ఉందేంటి? కొంతమంది రాలేదేంటి? వాళ్ళకి తెలిసి రాలేదా, తెలియక రాలేదా? ఒక్కోసారి తెలిసి కూడా మనుషులు, క్రైస్తవులతో వచ్చిన పెద్ద బాధ ఏంటంటే తెలియక తప్పు చేయరు. ఏం చేస్తారు? తెలిసే తప్పు చేస్తారు. వాళ్ళకి వాక్యం బాగా తెలుసు, అనుభవం ఉంది, దేవుడిచ్చిన తలాంతులు ఉన్నాయి, అయినా కూడా నిర్లక్ష్యం, అలక్ష్యం. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మన 4 ఫాదర్స్ ఉన్నారు కదా, ఎవరాళ్ళు? మన పితరులు. వాళ్ళ నుంచి ఏమొచ్చింది మనకి? నిర్లక్ష్యం. దేవుని గొప్ప కార్యాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, మళ్ళీ వెంటనే దేవుడికి వ్యతిరేకంగా సనగటం మొదలుపెట్టారు, తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. తద్వారా పనిష్మెంట్ దేవుడి దగ్గర నుంచి తీసుకు. ఎన్నిసార్లు? ఒకసారా? 2 సార్లా? 3 సార్లు? మనోళ్ళు లాగానే మనం కూడా ఉంటాం. కానీ అందుకే మన జీవితాల్లో 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా ఆశీర్వాదం ఎంత ఉందయ్యా, అభివృద్ధి ఎంత ఉందయ్యా అంటే కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటి? వాక్యానికి మనం లోబడట్ల, వాక్యానుసారంగా మనం జీవించట్ల, దేవుడు చెప్పిన మాటకు మనం స్పందించట్ల. దేవుడు మాట్లాడతాడు, ఏం చేయాలి? మనం దానికి స్పందించాలి, దానికి లోబడాలి. అంతేనా? మనం తింటున్నాం, అదేమవ్వాలి? మనం తీసుకునే ఆహారం మనకి ఏం చేయాలి? బలం ఇవ్వాలి. కొంతమందికి ఏముంటుంది? నిలబడదు. ఎలా తింటే అలాగే పోద్ది. వాళ్ళకి బలం వస్తుందా? దేవుని వాక్యం కూడా అంతే. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అల్పు నేను నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి దేవా. నిష్ప్రయోజనమైన ఒప్పుకుంటున్నాను. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నా మాటలు కాదు, నా స్వరం కాదు,
మీ మాటలో మీ స్వరం వినిపింపజేసి మీ సంఘాన్ని బలపరిచి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. కొత్త సంవత్సరం కదండి, ఇప్పుడు సంవత్సరం ప్రారంభించాం కదా. ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది మనకి? జ్యోతిష్యం చెప్పించుకున్నారా? ఎవరన్నా చేయి చూపించుకున్నారా? కొంతమందికి భయం ఉంటుంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, ఆశీర్వాదం ఉంటుందో, కష్టాలు ఉంటాయో, కన్నీళ్ళు ఉంటాయో తెలుసా? మనకి తెలియదు. కానీ ప్రయాణం మాత్రం చేయాల్సింది. యుద్ధం మాత్రం తప్పదు, పోరాటం మాత్రం తప్పదు. మరి ఎట్లా చేద్దాం? మనకు వచ్చి చాలా సమస్యలు వస్తాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు. లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అని ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది. ఏంటది? లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్. జీవితము పూల పాన్పు కాదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే అంతా హాయిగా ఉండదు. కొంతమంది ఆశీర్వాదాలకు వస్తారు, కొంతమంది స్వస్థతలకు వస్తారు, కొంతమంది ఏదో జరుగుద్దని వస్తారు. మంచిదే, కానీ అంతటితో ఆగిపోకూడదు. తండ్రి ఏం చేస్తాడు? యజమానుడు ఏం చేస్తాడు? నమ్మకమైన వాళ్ళకే పని అప్పచెప్తాడు. నమ్మకమైనవాడో కాదు ఎట్లా తెలుస్తుంది? మంచోడో కాదు ఎట్లా తెలుస్తుంది? టెస్ట్ చేస్తాడు. ఇందాక బ్రదర్ చెప్పాడు, ఏమని? ఎప్పుడు వస్తాడు యజమానుడు లేడు కదా అని ఫోన్లో జబర్దస్త్ చూసుకుంటూ, ఏసీ వేసుకుంటూ 3 పూటలు కాదు 4 పూటలు తిని, ఆ 4 పూటలు కూడా బిర్యానీ తిని ఉంటే యజమానుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అక్రమం చేయవారులారా. ఏం ప్రభువా, ఏదో జస్ట్ ఇప్పుడు మిస్ అయ్యాను అంతే, 11 months బాగానే ఉన్నా, మిగిలిన రోజులేని. ఆయన వచ్చినప్పుడు, ఆయన చూసినప్పుడు ఎవరు సిద్ధంగా ఉంటే వాళ్ళే తీసుకెళ్తాడు. వాళ్ళు వచ్చారు కదా, 10 మంది కన్యకలు వచ్చారు, 5 ఏం చేశారు? సిద్ధంగా లేరు. ఏం చేయబడ్డారు? విడవబడ్డారు. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చే హెచ్చరిక కావచ్చు, వాగ్దానం కావచ్చు, ఏంటయ్యా అంటే సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలి? దేనికైనా. ఓకేనా? దేవుడు ఈ సంవత్సరం మనకి ఏం వాగ్దానం ఇస్తాడో ఒకసారి వాగ్దానం జ్ఞాపకం చేసుకుందామా? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా చదువుతారా? ద్వితీయోపదేశకాండం అది 11. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద. దేవుడైన యెహోవా కనులు ఎక్కడుంటాయంట? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉంటాయి. దేని మీద? నీ మీద ఉంటాయి, నీ ఇంటి మీద ఉంటాయి, నీ సంఘం మీద కూడా ఉంటాయి. దేవుని దృష్టి నుంచి, దేవుని కనుదృష్టి నుంచి మనం ఏమైనా తప్పించుకోగలమా? ఆకాశం అందరిని ఆయన ఏం చేస్తున్నాడంట? చూస్తూ ఉన్నాడు. మనకి ఈరోజు ఇచ్చే దేవుడు వాగ్దానం ఏంటంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరం వరకు ఎల్లప్పుడూ మన మీద. దాని ఇంగ్లీష్లో లక్ష్య పెట్టును అన్నాడు, ఇక్కడ తెలుగులో. ఒక ఇంగ్లీష్లో ఏమన్నాడంటే కేర్ అన్నాడు. ఇప్పుడు నా మాట మీరు విన్నారనుకోండి, కేర్ఫుల్గా వింటారు. అదే నా మీద గౌరవం లేదనుకోండి, ఎట్లా వింటారు? కేర్లెస్గా ఉంటారు. కేర్ఫుల్గా ఆపోజిట్ కేర్లెస్గా అంటే ఎట్లా ఉంటుంది ప్రవర్తన? వేరుగా ఉంటుంది. ఓకేనా? సరే, దేవుడు ఏం చేస్తాడంటే ఈ సంవత్సరం అంతా మనల్ని కేర్ తీసుకుంటాడంట. సంవత్సరాది మొదలుకొని సాంతం వరకు కేర్ తీసుకుంటాడు. దేవుడు చేసే పని ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు ఇస్తానన్నది ఖచ్చితంగా ఇస్తాడు. మనం తప్పిపోతామేమో కానీ ఆయన ఎట్టి పరిస్థితిలో మాట తప్పని మారని దేవుడు. నిన్న నేడు మార్పు లేదు ఆయనలో. మనుషులు మారుతుంటాం, మన మాటలు మారుతూ ఉంటాయి. నిలకడ లేకుండా కొన్నాళ్ళు భక్తిగా ఉంటాం, కొన్నాళ్ళు ఉజ్జీవంగా ఉంటాం, కొన్నాళ్ళు
అది ఆత్మ నడిపింపు అంటామో ఎమోషన్ అంటామో, చాలా యాక్టివ్గా ఉంటాం. ఎందుకు ఆటోమేటిక్గా మళ్ళీ డల్ అయిపోతాం, మనలో నిలకడ తక్కువ. దేవుడు అట్లా ఉండడు. ఇంకా అది అన్ని రోజులు అన్ని కాలాలు కూడా మార్పు చెందని దేవుడు. దేవుడు మన మీద కేర్ తీసుకోవాలి, కేర్ తీసుకుంటాను అంటున్నాడు. మనం ఏం చేయాలి మరి? మన బాధ్యత ఏంటి? ఆయన వాగ్దానాలు నమ్మకమని ఓకే. చూడండి, యోహాను రాసిన 2:5, యోహాను పత్రిక 2:5 ఒకసారి చదువుతారు ఎవరైనా? ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. చాలమ్మా, ఆయన మీతో చెప్పినది చేయి. ఆయన కేర్ తీసుకోవాలి, ఆయన మన పట్ల బాధ్యత తీసుకోవాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాపాడాలి, తోడుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమంటుంది మరియమ్మ? ఆయన మీతో చెప్పినది చేయి అని. ఇంగ్లీష్లో ఏమన్నాడు? డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. డూ వాట్ ఎవర్. ఏది చెప్తే అది. అన్నీ చేయగలమా? ఏది చెప్తే అది చేయాలంట. అన్నీ చేయగలమా? రాత్రంతా ఉపవాస ప్రార్థన చేయమన్నాం, లేదా పాస్టర్ గారు చెప్పారు ఖచ్చితంగా మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాసం చేయాలి అన్నారు. చేయగలమా లేదా? చేస్తామా లేదా? చేయగలమా? తల్లిదండ్రులు పిల్లలకి చేయగలిగిందే చెప్తారా, చేయలేనిదే చెప్తారా? చేయగలిగిందే చెప్తారు. ఆయన ఎవరు? మన తండ్రి. మనకెవరమి? ఆయన పిల్లలు. మనకేం చెప్తాడు ఆయన? చేయగలిగిందే చెప్తాడు. మరి చేయగలిగింది చెప్తే చేస్తున్నామా? ఆరాధన ఎన్ని గంటలకు అన్నారు? ప్రార్థన ఎన్ని గంటలకు ప్రారంభం అన్నారు? 10 గంటలకు. 10 గంటలకు ఎంతమంది వచ్చారు? చేయగలమా లేదా? మాట్లాడాలి. చేయగలం కానీ చెయ్యం. అదే మన గొప్పతనం. ఆశీర్వాదం మాత్రం కావాలి. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు మా కోసం గట్టిగా ప్రార్థన చేయండి. ఎలా చేయండి? బాగా ప్రార్థన చేయండి. వాళ్ళు చేసినా కూడా పర్మిషన్ అక్కడి నుంచి రాదు. వాళ్ళ బాధ్యత మిమ్మల్ని బాధ పెట్టకూడదని చేస్తారు. కానీ పర్మిషను, బ్లెస్సింగ్స్ ఏదైనా ఇవ్వాలన్నా, రిప్లై రావాలన్నా ఎక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచి ఇచ్చేది ఆయన. ఇప్పుడు ఇవ్వాలో, ఎక్కడివ్వాలో, ఎవరికి ఇవ్వాలో, ఏమివ్వాలో అది డిసైడ్ చేయటం మన పని కాదు. మన పని ఏంటి? ఆయన మీతో చెప్పినది చెయ్యి. యేసోపుకి 17 సంవత్సరాల వయసులో కల వచ్చింది, దర్శనం వచ్చింది. ఏమని? ఆయన పని నిలబడిందంట, మిగిలిన పనులన్నీ ఆయనకి సాష్టాంగ నమస్కారం. దర్శనం చెప్పాడు, కళ చెప్పాడు. మంచి జరిగిందా, చెడు జరిగిందా? కష్టాలు వచ్చాయా, మేలు జరిగిందా? చెప్పటం ఎందుకు అలాంటప్పుడు? చెప్పకుండా ఊరుకుంటే పోలా? అదే మనమైతే ఏం చేస్తాం? చెప్తామా? ఎందుకు అనవసరం గొడవ తెచ్చుకోవటం? మనం అంతా చాలా తెలివైన వాళ్ళం, మనం చాలా మంచివాళ్ళం, ఎవరితో గొడవలు తెచ్చుకోం. మంచిదే. దేవుని విషయంలో మాత్రం దేవుడు మాట్లాడింది, దేవుడు చెప్పింది, దేవుడు చూపించింది, దేవుడు చెప్పమన్నది ఖచ్చితంగా. అది కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, ఏదన్నా జరగవచ్చు. అదే మన మీద దేవుడికి నమ్మకాన్ని కలిగిస్తుంది. అదే దేవుడికి మన మంచితనం ఏంటో తెలుస్తుంది. అదే మనం ఎంతగా లోబడతామో దేవుడు చూస్తాడు. ఒక ఆయన టెస్ట్ చేశాడు దేవుడు. ఎవరైనా? నీ ఒకే ఒక కుమారుణ్ణి నాకు ఇవ్వాలి, నీ ఒకే ఒక కుమారుణ్ణి నాకు ఇవ్వాలి. ఎప్పుడు పుట్టాడు ఆ కుమారుడు? ఏ వయసులో పుట్టాడు? అట్ ద ఏజ్ ఆఫ్ 99 ఇయర్స్ పిల్లలు పడతారా? సాధ్యమా? సమంజసమా? కాదు. ఒకవేళ లేటుగా పిల్లలు పుడితేనే వాళ్ళని ఎలా చూసుకుంటాం మనం? అల్లారు ముద్దుగా, ఎక్కువ ప్రేమ, ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటి 99 సంవత్సరాలు అప్పుడు ఇచ్చి ఏమన్నాడు మళ్ళీ? నీ కుమారుణ్ణి. ఎందుకు అడిగాడు ఆయన మాట?
ఎందుకు అడిగాడు ఆయన ఆ మాట? ఇచ్చింది ఆయనే, మళ్ళీ ఏమంటున్నాడు? బలిమ్మంటున్నాడు. ఎందుకు అడిగాడు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుని దాసుడి దగ్గర నుంచి ఆయన? మాట్లాడాలి. ఓకే, విశ్వాసము, ఇంకా ఇంకా నమ్మకం, ఇంకా నాకు కావాల్సిన ఆన్సర్ ఒకటి ఉంది. టీచర్ని కదా, నాకు కావాల్సిన దేవుడు చెప్పింది చేయాలి. అంటే ఏం చేయాలి? ఒక పదం ఉంది దానికి. ఓకే, ఇంకా ఓకే, ఇంకా నాకు కావాల్సిన ఆన్సర్ రావాలి. విధేయత. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? విధేయత. ఇస్తాడా? ఇవ్వడు. నా ఆజ్ఞకి లోబడతాడా? లోబడు. అది దేవుడు. పెద్దోళ్ళు ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసా? నా మాట వింటారా లేదా? వింటే వాళ్ళ మీద మన గౌరవ మర్యాద ఉన్నట్టు, లేకపోతే అంతే కదా దాని అర్థం. దేవుడు టెస్ట్ చేశాడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఏమైనా సామాన్యుడా? ఆయన కూడా సామాన్యుడు కాదు. నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ జనాలను వదిలిపెట్టు, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, అందరిని వదిలిపెట్టంటే వదిలిపెట్టాడా లేదా? పోనీ ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? మనం ఎక్కడికైనా వెళ్ళమంటే ఏం చేయాలి? ఎందుకు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇన్ని ప్రశ్నలు వస్తాయి. ఒకవేళ పాస్టర్ గారు ఏదైనా చెప్పారని ఒకసారి చూద్దామని, మనం మాత్రం చిన్నోడే అండి మన మాట. ఒరే కొట్టుకెళ్ళి ఏదన్నా తీసుకురారా అంటే నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? నాకేంటి, నేను ఒక 5 రూపాయలు పెట్టి ఏదన్నా ప్యాకెట్ కొనుక్కోవచ్చు. లంచం ఇస్తేనే మనిషి స్వభావం ఏంటయ్యా అంటే వన్ వే ట్రాఫిక్. ఎంతసేపు తీసుకోవటమే. ఇచ్చే స్వభావం, ఇచ్చే తక్కువ. అందుకే మనకు ఆశీర్వాదాలు కూడా ఎక్కువ రావు. సరే, మన సందర్భానికి వద్దాం. దేవుడు ఏం చేశాడు ఇక్కడ? ఆయనకి లోబడతాడా? లోబడడా? టెస్ట్లో పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? పాస్. మరి మీకు ఎప్పుడైనా టెస్ట్ వచ్చిందా? దేవుడు పరీక్ష చేశాడా? నీ విశ్వాసం ఎంత ఉంది? నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు? ఇక్కడ ఆరాధన చేస్తున్నావు, బాగానే ఉంది. పాటలు పాడుతున్నావు, బాగానే ఉంది. చప్పట్లు కూడా బాగానే కొడుతున్నావు. ఇంకేమీ లేదు. ఆత్మలో ఆనందిస్తున్నావు. ఆత్మ నీ మీద దిగిపోయినట్టుగా ఉంది. మంచిదే, చెయ్యాలి. కానీ అది కంటిన్యూ అవుతుందా? దేవుడు పరీక్ష చేసినప్పుడు నిలబడుతున్నామా? ఆయన చెప్పింది, ఆమె ఏమంది మరియమ్మ? ఆయన మీతో చెప్పింది నాకు ఇష్టమైనవి చేస్తాను, నాకు ఇష్టం కానీ నేను చెయ్యను. అది కుదరదు. ఒక మేనేజ్మెంట్లో, ఒక ఆఫీసులో పనిచేస్తున్నామంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అర్థం ఏంటి? లేటెస్ట్గా వాడతారు, అందరూ వాడుతుంటారు ఆ పదం ఏంటి? మూసుకొని చెయ్యి. అంతేనా? వినకపోతే ఏమంటారు? నీ ఇష్టంతో నాకేం పని, నా ఇష్టం వచ్చినట్టు నువ్వు, యు ఆర్ అపాయింటెడ్ బై అవర్ మేనేజ్మెంట్. అంతే కదా? జీతం ఇచ్చేవాడిని నీ ఇష్టాలతో మన అజమాయిషి, మన అధికారి, మన మేనేజ్మెంటు మనకెవరు? మన దేవుడు. జీతం ఇచ్చేవాళ్ళకి భయపడాలా? జీవితం ఇచ్చిన వాళ్ళకి భయపడాలా? జీతం అంటే ఏంటి? జీవితం అంటే ఏంటి? జీతం గొప్పదా? జీవితం గొప్పదా? జీవితం ఉంటేనే జీతం. జీవితమే లేకపోతే జీతం రాదు. జీతం ఇచ్చినోడికి బాగా భయపడతాం, టైంకి వెళ్తాం. లేట్గా పంపిస్తాడు. ఆడెంత గొప్పోడు అంటే మనం టైంకి వెళ్ళినా లేట్గా పంపిస్తాడు. ఆ యజమాని అలాంటోడు. అక్కడ కూడా ఏం చేస్తాం? ఏమీ సణగం, ఏమీ గుణగం. ఇలా చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్పడం బాగోతుంది. చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంతవరకు విధేయత చూపిస్తాం. ఆయన విధేయత చూపించాడు కాబట్టి ఆయన ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు? తరతరాలు నీ కొడుకు, నీ కొడుకు, నీ మనవడు, నీ మనవడు, తరతరాలు దీవెన. అబ్రహాం బ్రతికింది ఎప్పుడు? పుట్టింది ఎప్పుడు? మనం మాట్లాడుకుంటుంది ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుడు అట్లా చేస్తాడు. మనల్ని మనం, ఈ వాక్యం ఎట్లాంటిది? అద్దం లాంటిది.
వాక్యానికి పోలికలు ఏంటి? ఖడ్గం లాంటిది, నీరు లాంటిది, సుత్తె లాంటిది, ఇంకా సబ్బు లాంటిది, ఇంకా అగ్ని వంటిది, రెండంచులు గల వాడి గల వీటితో పాటే దేవుని వాక్యం యాకోబు రాస్తాడు. ఒకడు ఎవరైనా ఉంటే ఈ వాక్యం ఎలాంటిదంట? అద్దం లాంటిది. అద్దంలో చూసి మనల్ని ఏం చేస్తాం? మనల్ని మనం సరి చేసుకోకుండా ఎవరైనా ఉంటారా? అద్దం ముందు సరి చేసుకోకుండా ఎవరైనా ఉంటారా? మరీ ఎక్కువ సరి చేసుకోవద్దు. కొంతమందికి అదే పని. ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు ఏదో కొంచెం అంతే. కానీ ఇంకా నువ్వు ఏదేదో చేసినా అక్కడ కంటెంట్ ఉంటే అని కటౌట్లు ఎందుకు? కంటెంట్ లేనప్పుడు కటౌట్లు వద్దు. పర్సనాలిటీ లేదు, ఫిజిక్ బాగలేదు, నువ్వు ఎన్ని క్రీములు పూసినా, ఎంత మందంగా పూసినా, ఎన్ని ఫారెన్ తెచ్చి పూసినా ఒరిజినల్గానే ఉంటుంది. కనుక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేనికి సమయం కేటాయించాలో దానికే, ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకే ప్రాధాన్యం. సరే, మన సందర్భం ఏంటి? ఆయన మీతో చెప్పినది చేయడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుడు చెప్పింది చేశాడు. మీ పాస్టర్ గారు అంత గాయకుడిని కాదు, కానీ ఈ సందర్భంలో ఒక చిన్న పాట గుర్తొస్తుంది నాకు. ఏమని? ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించనా, అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చిన. నేనేమై ఉన్నానో నీ దయ, నాకున్నవన్నీ నీవిచ్చిన. అది మనకు తెలుసు, కానీ మరొకసారి దేవుడు మనకి గుర్తు చేస్తాడు. ఈ జీవితం ఆయనది. భార్య ఇచ్చింది ఆయన, భర్తని ఇచ్చింది ఆయన, పిల్లల్ని ఇచ్చింది ఆయన, ఇంటివాడిని చేసింది ఆయన. ఇవన్నిట్లో పడిపోయి నువ్వు దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వటం మానేయకూడదు. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వటం మానేయకూడదు. వీటన్నిటికంటే ఎక్కువగా దేవుడికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం చేస్తాడు, ఏం చేయగలడు అనేది మరొకసారి చూద్దాం. సరే, చూద్దామా? అట్లాగేమంటాడు? ఏంటయ్యా ఆయన చెప్పింది చేస్తే మాకేంటి ఉపయోగం? మనుషులం కదా, సహజంగా ఏం చేస్తాం మనం? ఏదో ఒక ప్రతిఫలం కావాలి, అంతేనా? 16, 32, 33 చూడండి. అదే యోహాను పత్రిక 16 అధ్యాయము 30. ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది, వచ్చేయుంది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరి కాను. చాలమ్మా, థ్యాంక్ యూ. అయితే తండ్రి నాతో ఉన్నాడు. మీ స్తుతులు, మీ ఆరాధనలు, మీ పాటలు ఇవన్నీ శాశ్వతమా? వాటి మీద నేను ఇల్లు కట్టుకుంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టే ఉంటుంది. ఆ విషయం దేవుడికి తెలుసు. ఈయన చేసి రొట్టెలు తిన్నారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకాలు చేశారు. నువ్వు సూర్యుడు అన్నారు, వీరుడు అన్నారు, నీకోసం ఏదో కడతామన్నారు, మా ప్రాణాలు అనిస్తామన్నారు, చాలా చాలా చెప్పారు. మనం కూడా చెప్తుంటాం పాస్టర్ గారికి. అప్పుడు పాస్టర్ గారు మీరు ఏ పని చెప్పినా వస్తాను, ఎప్పుడు పిలిచినా వస్తాను, కాకపోతే అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంటాను. మన వాగ్దానాలు అట్లా ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అందరూ ఆయన ఏం చేశారంట? విడిచిపెట్టు. ఈ కొన్ని చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి, కొంతమందికి కొన్ని పెద్ద పరీక్షలు వస్తాయి. స్థాయిని బట్టి ఎగ్జామ్ ఉంటుంది. ఎల్కేజీ వాడి పేపర్ 10th క్లాస్ వాడికి ఎవరు, 10th క్లాస్ వాడి పేపర్ IIT వాడికి అడిగిస్తే ఏం చేస్తాడు? ఆ పేపర్ని చాలా లైట్ అడిగి. అది ఎగ్జామ్ రాసి వచ్చిన పిల్లల్ని అడిగితే ఏమంటారు? ఒరే పేపర్ ఎట్లా ఉందిరా? చాలా టఫ్గా ఉందన్న. ఏముందంట? వీడు చదివితేగా. సంవత్సరం అంతా ఫోన్ చూసుకున్నాడు, సంవత్సరం అంతా నిద్రపోయాడు, సంవత్సరం అంతా చదవలా. పేపర్ టఫ్గా ఉండక
లైట్గా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? చదివినోడికి ఈజీగా ఉంటుంది. ఇది మన సందర్భం ఏంటి? మన స్థాయిని బట్టి పరీక్షలు ఉంటాయి. దేవుడు అందరిని ఒకే విధంగా చూడు. ఇక్కడ బోధిస్తున్న వాళ్ళకి మా పరీక్షలు వేరుగా ఉంటాయి. తీర్పు ఎక్కడి నుంచి మొదలయ్యిద్దంట? బోధకుల నుంచే ఫస్ట్ లిస్ట్లో ఉంటాం మేము. ఎవరైనా శోధన తీసుకొచ్చినా అటాక్ ఎవరి మీద జరుగుద్ది? ఫస్ట్ అటాకు నాయకుడి మీద జరుగుద్ది. అప్పుడప్పుడు ధర్నాలు చేస్తుంటారు, నిరాహార దీక్షలు చేస్తారు. ఎవరిని అరెస్ట్ చేస్తారు పోలీసులు? ముందు నాయకుడిని హౌస్ అరెస్ట్ చేసేస్తారు ముందు. ఒకవేళ రోడ్డు మీదకి వచ్చినా ముందు ఈయన మూసేస్తారు. ఎందుకు? నాయకుడిని మూసేస్తే కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరు. అంటే నా అంశం ఏంటి? పరీక్షలు అందరికీ ఉంటాయి. సంఘం నడిపించాలి, సంఘం గురించి బాధ్యత వహించాలి అని వాళ్ళకి పరీక్షలు ఉండవా? ఫస్ట్ అటాకు వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళు నిత్యం ఏం పని చేస్తుంటారు? సానికి కాపర్లు సాతానుతో పోరాడతారు, సాతాను సామ్రాజ్యాన్ని పడగొడతా ఉంటారు, సాతాను సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు, సాతాను సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రకటిస్తుంటారు. వాళ్ళు నిత్యం చేసే పని ఏంటి? సాతానికి వ్యతిరేకంగా. మరి సాతాను ఏమన్నా చిన్నింటోడా, సామాన్యుడా? యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒకసారి బేరం పెట్టాడు. ఏమని బేరం పెట్టాడు చెప్పండి? ఒక ఆఫర్ ఇచ్చాడు యేసుప్రభు. బేరం అంటే మా గుంటూరు భాషలో బేరం అంటాంలే, మీకు అర్థం కాదేమో. ఒక ఆఫర్ ఇచ్చాడు యేసుప్రభుకి. ఏం ఆఫర్ ఇచ్చాడు? రాళ్ళ రొట్టెలుగా చేసుకో. ఇంకో ఆఫర్ ఇచ్చాడు. నాకు ఒక్క నమస్కారం కొట్టావంటే నేనెవరో తెలుసా? ఈ లోకాధికారిని. నేనెవరిని? లోకంలో అధికారాలన్నీ నీకు ఇచ్చేస్తా. మీ ఇంటికే వచ్చాడు. బ్రదరు నీకు ఒక ఆఫర్ ఇస్తానా అన్నాడు. సిస్టరు నీకు బంపర్ ఆఫర్ 1+3. సహజంగా మార్కెట్లో 1+1 ఉంటాయి. సిస్టర్స్కి మరీ ఆశ ఎక్కువ. 1+3 ఇచ్చాడు అనుకో, నిలబడతావా పడిపోతావా? యేసుప్రభు నిలబడ్డా పడిపోయాడా? మరి మనం నిలబడదామా పడిపోదామా? ఎన్నిసార్లు పడిపోయాం? ఎన్నిసార్లు వెనకబడిపోయాం? ఎన్నిసార్లు అవిధేయత చూపించాం? పిల్లల మాట వినకపోతే తండ్రికి ఎంత బాధ ఉంటుందో తెలుసా? అది చెప్పలేం. తల్లి ప్రేమిస్తుంది, తండ్రి జాలి పడతాడు. జాలిలో ప్రేమ లేదా? జాలిలో ప్రేమ లేదా? ప్రేమలో జాలిందా? ఉంది. ప్రేమలో జాలి ఉంది, జాలిలో కూడా. ఆయన తండ్రి అయినా మనకి ఇంకో పాత్ర కూడా ఉంది. ఏంటది? పర్లేదు తెలిసింది చెప్పండి. నేనే బోధకుని కాదు, మనం చర్చించుకుందాం. ఆయన తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. ఒక ఫ్యామిలీ నిలబడాలంటే ఎవరు బాధ్యత? ఎవరెవరు ఉంటారు? తండ్రి, తండ్రితో పాటు తల్లి. మరి యేసుప్రభు పాత్ర, యేసుప్రభు 2 పాత్రలు పోషిస్తున్నాడు మనకు కదా. తల్లిలాగా ప్రేమిస్తాడు, తండ్రిలాగా లాలిస్తాడు. తండ్రిలాగా తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. లాలించును అంటే అర్థం ఏంటండి? ఆ లాలంలో చాలా ప్రేమ, అది హృదయాంతరంగంలో నుంచి రావాలి. ఎంతో ప్రేమ ఉంటే గాని ఆ పని. మన దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తుంటే, అంతగా లాలన చేస్తూ ఉంటే, తల్లి పాత్ర పోషిస్తూ తండ్రి పాత్ర పోషిస్తూ రెండింటినీ అడ్జస్ట్ చేసి, అది అంత ఈజీ పని కాదు. సహజంగా తండ్రి తల్లిలాగా ప్రేమించడం కష్టం. ఎంతసేపు తండ్రి పాత్ర ఏంటి? అయ్ అజయ్ బాబు అక్కడికి వెళ్ళబాకు, నాన్న వస్తున్నాడే ఇంట్లో. ఒక్కోసారి ఎట్లా ఉంటుంది? భయం, అందరికీ భయం. ఆ మూల ఒకడు, ఈ మూల ఒకడు, ఆ గదిలో ఒకడు, గప్సిప్ చేసే పనులేం చేస్తూనే ఉంటారు. నాన్న వస్తున్నాడని అమ్మ ఇంటిస్తుంది. ముందు అమ్మాయి సపోర్ట్ మనకి. అమ్మ ఏం చేస్తుంది? వస్తున్నాడు రా బాబు అని చెప్తే ఎక్కడికక్కడ. అంటే నాన్నకు ప్రేమ లేదా? నాన్నకు ప్రేమ లేదా? ఆ ప్రేమ డైరెక్ట్గా ఉండదు. ఎట్లా ఉంటుంది? ఇండైరెక్ట్గా ఉంటుంది. నువ్వు 4 గంటలు లేచి చదవాల్సిందే, కాలేజీకి వెళ్ళాల్సిందే, అన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞలు వెనకాల ప్రేమ లేదా? చాలా ప్రేమ ఉంది. కొంతమంది మదర్స్ అనుకుంటారు ఈయన రాక్షసుడండి,
కనీసం ఒక నవ్వుతూ ఉండొచ్చు కదా ఇంటికి వచ్చాక, పిల్లలతో సరదాగా ఉండొచ్చు కదా. సరదాగా ఉంటే వీళ్ళు సరదా తీర్చేస్తారు. వాళ్ళలో కలిసిపోవచ్చు కదా. కలిసిపోతే ఇంక మన మాటకు విలువ ఉండదు. కొంత మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలి? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. వాళ్ళ భవిష్యత్తు బాగుంటే మొట్టమొదటిగా ఆనందించేది, సంతోషించేది ఎవరు? తండ్రి. ఎంత కష్టపడతాడో తెలుసా? దాని గురించి ఎంత కష్టపడో తెలుసా? అది చెప్పలేమండి. తల్లి పాత్ర ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. తన ప్రాణం పెట్టి బిడ్డకి జన్మనిస్తుంది అని తల్లి పాత్ర మనం తక్కువ చేయలేం. కానీ కొంతమంది తల్లులు వీళ్ళే అనుకున్నట్టుగా కొంచెం ప్రజెంటేషన్ ఇస్తుంటారు. కాదు, వీళ్ళకంటే ఎక్కువ ఆయన పాత్ర కూడా ఉంటుంది. కాకపోతే ఆయన తెర చాటున ఉంటుంది, మీరు తెర మీద, మీరు ఆన్ ద స్టేజ్ ప్రజెంటేషన్స్ బాగా ఇచ్చుకుంటారు. అంత తెచ్చేదే ఆయన, వండి పెట్టేది ఎవరు? మీరు. మార్కులు కొట్టేసేది ఎవరు? మార్కులు ఎవరు? వేసేసుకో. కొన్ని పరీక్షలు ఉంటాయి, ఎగ్జామ్ పేపర్ ఇచ్చి నువ్వే వాల్యుయేషన్ చేసుకోరా నాయన అంటే 35 మార్కులు వేసుకుంటాడు. ఏమి లేకపోయినా కూడా 99 వేసేసుకుంటాడు ఛాన్స్ ఇస్తే. అట్లా కొంతమంది ఉంటారు. అంటే మీరు కాదులే, ఎక్కడో మీరు అంతా మంచివాళ్ళు, మీ గురించి నేను చెప్పట్లేదు. సరే, ఇక్కడ సందర్భం ఏంటి మంది? అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాదు. మీ మాటలు నిలకడలేకపోవచ్చు, మీ ప్రవర్తన నిలకడలేకపోవచ్చు. సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు నా దేవుడే నువ్వు ఒప్పుకోలేకపోవచ్చు. ఎందుకు ఒప్పుకుంటే ఏ కష్టం వస్తుందో, ఏ లాస్ వస్తుందో, ఏమన్నా పోగొట్టుకోవాల్సి వస్తుందో అని నువ్వు ఒప్పుకోకపోవచ్చు. ఆయనకి అలాంటి కండిషన్లో ఇక ఆయనకు ఒక తోడు కావాలనుకుంటున్నాడు. వీళ్ళందరూ నాతో ఉంటాడు అనుకున్నాడు, కానీ అందరూ కూడా లేరు. కానీ ఏమన్నాడు దేవుడు ఇక్కడ? తండ్రి నాతో. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, ఎవరున్నా లేకపోయినా, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరుంటారు మనతో? ఆయన ఉంటాడు. ఒకసారి భర్త మనసు భార్యకు కూడా అర్థం కాదు. భార్యలకు కొన్ని చెప్తారు భర్తలు, నిజమా కాదా? ఎందుకు అన్నీ చెబితే ముందు టెన్షన్ పడిపోద్ది మనిషి, నిద్రపోవటం మానేస్తుంది, ఆరోగ్యం పాడు చేసుకుంటుంది, భరించలేదు. అందుకని ఆ కెపాసిటీ ఎంతో అన్నీ చెప్తాడు. ఈవిడికి అప్పుడు ప్రశ్న, అన్నీ చెప్పడండి మా ఆయన, చెబితే నువ్వు తట్టుకోలేవు తల్లి, నువ్వు తట్టుకోలేవు, నువ్వు సెన్సిటివ్, నీ కెపాసిటీ కొంతే. ఆయన భరించాలి. ఆయన ఎవరు చెప్పుకుంటాడు? దేవుడు చెప్పు. ఏ దిక్కు లేని వాళ్ళకి వీళ్ళు తొందరగా ఏడవరు. కానీ ఈ రోజుల్లో మీరు ఏడిపిస్తున్నారమ్మా, ఏడవని వాళ్ళు కూడా ఏడిపిస్తున్నారు. ఎందుకు? చట్టాలు మీకు చుట్టాలు అయిపోయాయి. చట్టాలు ఏమైపోయాయి? మీకు చుట్టాలు అయిపోయాయి. కనుక ఏం చేస్తున్నారు? ఏడిపిస్తున్నారు. ఏడుపు రానుడికి కూడా ఏడుపు తెప్పిస్తున్నారు. ఇంటికి వెళ్ళాలంటే గుండె గుబేలమంటుంది. ఏం పెడుతుందోరా నాయన, ఏం అడుగుతుందోరా నాయన. పోనీలో ఉద్యోగం చేసి వచ్చాడు, ఏ మనసుతో వచ్చాడో, తిన్నాడో తినలేదో, అక్కడ ఓనర్ ఎన్ని తిట్టాడో అవన్నీ చెప్పుకుందామేమంటే ఇక్కడికి వచ్చారు ఇంకో సీన్ క్రియేట్ చేస్తే ఇంకెవరు చెప్పుకోవాలైనా. కొన్ని పక్కింటి వాళ్ళు చెప్పుకుందామంటే ఊరుకుంటారా మళ్ళీ? అది మరీ ప్రమాదం కదా, అది మరీ ప్రమాదం కదా. దేవుడు కూడా ఒప్పుకోడు, అది మరీ డేంజర్ కదా. తండ్రికి బాధలు ఉండవా? ఉంటాయి. చెప్పుకోవటానికి రైట్ పర్సన్ కావాలి. అందుకే యేసుప్రభు ఏమంటున్నాడు? వీళ్ళెవరిని నమ్మలా, తండ్రి నాతో ఉన్నాడు. మనతో ఎవరుంటాడు ఈ సంవత్సరం అంతా? దేవుడు ఉంటాడు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా, ఎవరు కేర్ తీసుకున్నా కేర్ తీసుకోపోయినా దేవుడు మనతో ఎప్పటి నుంచి ఉంటాడంట? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనతో ఉంటున్నాడు. ఇంకేమంటున్నాడు? యెషయా గ్రంథం 41:10 యెషయా గ్రంథం 41:10 ఎవరైనా చదువుతారా? బూదిగమంత నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలిచినవాడా. ఒక్క నిమిషం ఆగమ్మా. ఏం చేస్తాడంటే ఆయన మనల్ని బూదిగంతమల నుంచి పట్టుకొని పిలిచినవాడు. ఇక్కడ మనం ఒకే జిల్లా వాళ్ళు ఉన్నామా? ఒకే ఊరు వాళ్ళు ఉన్నామా? ఒకే రాష్ట్రం వాళ్ళు ఉన్నామా? కాదు.
ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి, తూర్పు నుంచి, పడమర నుంచి. ఆయన మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. పిలిచినవాడు నమ్మకమైనవాడు. ఎంత నమ్మకం? మరణము వరకు మనతో ఉంటాడు. భార్యను నమ్మలేకపోవచ్చు, ఒక్కోసారి భర్తను నమ్మలేకపోవచ్చు, పాస్టర్ గారిని కూడా నమ్మలేకపోవచ్చు, ఇంకెవరిని నమ్మలేకపోవచ్చు. ఎవరు నమ్మొచ్చు? పిలిచినవాడు 100%. ఎందుకు నమ్మాలి ఆయన్ని? ఆయన కుమారుడి కంటే ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన ఒకవేళ మనకేమన్నా ఇవ్వకుండా దాచుకోవాలనుకుంటే ఆయన కుమారుడినే దాచుకునేవాడంట. కుమారుని కూడా ఇచ్చాడు. అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడు? ఇక ఆ ప్రేమకి లోతు లేదు, ఎత్తు తెలియదు, పొడవు తెలియదు, వెడల్పు తెలియదు. అంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి పిలిచాడు. మరి ఆయనకి మనం ఎంత నమ్మకంగా ఉండాలి? ఎంత నమ్మకంగా ఉండాలి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఎంతో అంటే ఇంత ఇంత. దానికి హద్దులు, దానికి పరిమితము లేదు. అందుకే భార్యాభర్తల ప్రేమ వేరు, తల్లిదండ్రుల ప్రేమ వేరు. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజమో దీనిని నమ్ముమో, అది భువి అందించలేనిది. చాలు, ఎక్కువ పాటలు అయిపోతుంది. ప్రేమ అది కొలవలేనిది. నిజం, ఇది నమ్ము. భక్తుడు అనుభవంతో రాసిన పాటలు. ఏదో రచన, సినిమా వాళ్ళు రాసినట్టుగా రచన, గానం, దర్శకత్వం ఇవి కాదు. వాళ్ళ అనుభవాలు. ఆ భక్తుడు అనుభవించాడు. ఆ దేవుని ప్రేమ కొలతలేదు. కనుకని ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నాం. మనలో మనం చేసే చేష్టలో, పనికిమాలిన పనులు, అవిధేయత, అపవిత్రత, వీటన్నిటిని బట్టి చూస్తే ఇక్కడ నువ్వు నేను ఉండటానికి అర్హులము కాదు. ఆయన ఎనలేని ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ నీవు నేను ఉన్నా. భార్యాభర్తల ప్రేమ ఎలాగుంటుందంట చెప్పండి. ఆ పాట వచ్చా మీకు? భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఆమెన్. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎట్లా ఉంటుంది? వాడిపోయి రాలిపోద్ది. అందుకనే భార్యను ఎక్కువగా ప్రేమించుకో, భర్తను ఎక్కువగా ప్రేమించు. ఎంతవరకు ప్రేమించాలో దేవునికి ఇచ్చే సమయం దేవుడికి, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత దేవుడు. నిన్ను తోడు ఎందుకు ఇచ్చాడు? మీ ఇద్దరికి, మీ ఇద్దరు కలిసి దేవుణ్ణి మహింపరచమని, మీ ఇద్దరు కలిసి దేవుని పని చెయ్యాలని. అంతేగాని మా ఆయన్ని ఎలా సంతోషపెట్టాలి, మా ఆవిడని ఎలా సంతోషపెట్టాలి, దీనిలో మునిగి తేలిపోకు. దీనిలో మునిగి తేలిపోతే ఒకరోజు చెప్తాడు ఏమని? హిజ్కియా ఏమని చెప్పాడు? సర్దుకోరా నాయనా, నీ టైం అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? సర్దుకోరా నాయనా, నీ టైం అయిపోయింది అంటే ప్రాణం ఇస్తాడు. ఎప్పుడు ప్రాణం తీసుకుంటాడో ఆయనకు అధికారం. అదే అంటాడు, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉన్నది. ఈ ప్రపంచంలో అన్ని సమాధులు అలాగే ఉన్నాయి. ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది. ఎవరిదా సమాధి? ఎందుకు? ప్రాణం పెట్టగలడు, ప్రాణాన్ని తీసుకోగలడు. భార్యాభర్తలకు ఒక ఇచ్చే హెచ్చరిక ఏంటంటే కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. దేవునికి ప్రాధాన్యత ఆ ఇంట్లో ఖచ్చితంగా. అది పాస్టర్ గారి కోసం, పాస్టర్ గారి కోసం, మనుషుల కోసం కాదు. ఆ దేవుని ప్రేమ నీకు తెలిస్తే, ఆ దేవుడు నీకు ఏం చేస్తాడో తెలిస్తే ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండలేం. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? ఏమని చేశాడంటే ఆయన మనల్ని ఊది గమ్మత్తల నుంచి పిలిచాడు. రెండోది ఏం చేశాడు?
ఏర్పరుచుకున్నాడు. ఏర్పరుచుకున్నాడు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? సెలెక్టెడ్. సెలక్షను, ఎలక్షన్. సెలక్షను, ఎలక్షను, ఫైనల్లీ అపాయింట్మెంట్. ఎగ్జామ్ జాబ్ ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తారు మనకి? అపాయింట్మెంటు. సెలక్షన్కి వెళ్తాం ముందు. సెలక్షన్కి వెళ్ళినంత మాత్రాన ఆర్డర్స్ రావు. ఆ సెలక్షన్లో మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది. 100 మంది ఇంటర్వ్యూకి వస్తే ఓ 10 మందిని చూస్తాడు. ఆ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డరు ఒకళ్ళకో ఇద్దరికో ఇస్తాడు. అంత ఈజీ? అది ఈజీ కాదు. లోకంలో సెలక్షను, ఎలక్షను, అపాయింట్మెంట్సే అలాగుంటే దేవుని సెలక్షన్ ఎలాగుంటుంది? దేవుని ఎలక్షన్ ఎలాగుంటుంది? ఎవరు పెడితే వాళ్ళకి అపాయింట్మెంట్ అయినా ఇవ్వడు. మనం చెప్పు తిరుగుతాం. నాకు రేవంత్ రెడ్డి తెలుసు. రేవంత్ రెడ్డి నువ్వు తెలియాలి కదా. రేవంత్ రెడ్డి మనోడే. వద్దు. రేవంత్ రెడ్డిని గుర్తుపెడతాడా? దేవుడి పేరు చెప్పుకొని కొంతమంది బతికేస్తున్నారు. కానీ దేవుడు గుర్తుపెడుతున్నాడా? దేవుడికి ఇష్టంగా ఉన్నావా? దేవుడి మాట వింటున్నావా? దేవుడికి లోబడుతున్నావా? నీకు ఆయనకి అసలు ఏమన్నా ఉందా? బంధం ఉందా? ఏమి లేకుండా నా దేవుడు గొప్పోడు అని చెప్తే ఎలా కుదురుతుంది? ఈనాడు సువార్త ఎందుకు ఫెయిల్ అవుతుంది? చెప్తున్నా బాగానే ఉంది, కానీ అది మన జీవితాల్లో ఎవరైనా మనల్ని పరీక్ష చేసినప్పుడు అలా ఉండటంలా చాలా లోపాలు వాళ్ళకి కనిపిస్తాయి. వీళ్ళు ఆ సువార్త చెప్పేది మా దేవుడు గొప్పోడని చెప్తున్నావు, కానీ ఆ గొప్పతనం నీ బ్రతుకులో ఉండాలిగా, నీ ఇంట్లో ఉండాలిగా, నీ మాటల్లో ఉండాలిగా, నీ ప్రవర్తనలో ఉండాలిగా. 4 పత్రికలు ఉన్నాయి. 5వ పత్రిక ఎవరు? 5వ పత్రిక ఎవరు? మాట్లాడాలి. సింపుల్ క్వశ్చన్ ఇది, ఎల్కేజీ క్వశ్చన్. మనమే. 5వ పత్రిక ఎవరు? మనమే. ఆ పత్రిక మీరే అంటాడు పౌలు. ఆ పత్రిక మీరే. మనం చాలామంది గమనిస్తుంటాయి, చాలా కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయి. మన క్యారెక్టర్ ఎలాగుంది, మన మాటలు ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మనకు చెప్పకుండానే మన లైఫ్ ఒక సువార్త. మన లైఫ్ బాగుండా, మన ప్రవర్తన బాగోకుండా, మన ఇళ్ళు బాగోకుండా ఎవరికో చెప్దామని చూస్తే ఏమంటారు వాళ్ళు? ముందు నీ ఇల్లు సరి చేసుకో. పౌలు ఎవరో మాకు తెలుసు, సేల ఎవరో మాకు తెలుసు. ఎవరన్నారు ఈ మాటలు? ఇది యూకేజీ క్వశ్చన్. ఇది పౌలు ఎవరో మాకు తెలుసు, సేల ఎవరో మాకు తెలుసు. పౌలు శీలా చేస్తున్న అద్భుత కార్యాలను చూసి నాలాంటి వాడు ఎవడ ఉత్సాహం ఎక్కువైపోయి బయలుదేరాడట. ఎక్కడికి? యేసు నామంలో నిన్ను గద్దెత్తనని మొదలుపెట్టాడంట. ఏం చెప్పి అక్కడ ఏం రిప్లై వచ్చింది? పౌలు ఎవరో మాకు తెలుసు అని ఏం చేసా మనోడిని? చొక్కా జించేసి 4 బీకి. అంటే ఏంటి? ఏమి లేదు మన దగ్గర, సరుకు లేదు. ఏమి లేదు మన దగ్గర, సరుకు లేదు. సరుకు అంటే అర్థం ఏంటి? ప్రార్థనాశక్తి. యేసుప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా ఎన్నాళ్ళ మీతో ఉంటాను నేను? ప్రార్థన ద్వారా మాత్రమే అది సాధ్యం. ఇంక దేనివల్ల సాధ్యం కాదు. మంచి గాయకులు కావచ్చు, మంచి బోధకులు కావచ్చు, ఇంక వర్షిప్ లీడర్ కావచ్చు, ఇంకేదో, కానీ ఫైనల్గా ఏముండాలి? ప్రార్థన. దేవుని, నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తుంటాను, ఇది దేవుని ఆత్మచేత రాయించబడిన గ్రంథం. దేవుని గ్రంథాన్ని బోధించేవాడు దేవుని ఆత్మ సహాయం లేకుండా బోధించకూడదు. బోధించిన అది ఫలితం ఉండదు, కంఠశోష. అట్లాగే దేవుని ఏమన్నా మనం ఎంత సందర్భం? ప్రార్థనా శక్తి ఉంటే ఫలితాలు వస్తాయి. ముందుకు వెళ్ళిపోదాం. 12 అయిపోయింది, 45 మినిట్స్ అయిపోయింది, నేను ముగిస్తాను. ఇంకేమన్నాడు? ఏర్పరుచుకున్నాడు, ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకేం చేశాడు? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏముంటాడంటే ఆయన తోడుగా ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలి? భయపడకు. ఏ పరిస్థితి వచ్చినా భయపడు. యేసు చాలును. దేనికి? ఏ స్థితికైనా జీవితములో యేసు చాలు. ఏ స్థితికైనా యేసు చాలు. భయపడకు. ఏ పరిస్థితిలో అయినా దేవుడికి నమ్మకంగా ఉండు. ఇంకేమంటున్నాడు? దిగులు పడకు. నేను దేవుడిని అయినా దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తా. ఏమి దిగులు చెందకు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయా? బంధువుల ద్వారా ఉన్నాయా? ఆఫీస్లో ఉన్నాయా? పర్సనల్గా కొన్ని
జయించలేకపోతున్నావా? కొత్త సంవత్సరంలో ఏదో కొత్తగా ఉండాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకున్నావా? ఆ నిర్ణయాలు తగినట్టుగా ఉండలేకపోతున్నావా? దిగులు పడకు. ఎందుకు దిగులు పడకు? నేను నిన్ను బలపరు. ఆయన మనకి బలం ఇస్తాడు, స్పిరిచువల్ స్ట్రెంగ్త్. విశ్వాసం బలపరుస్తాడు, వాక్యంలో బలపరుస్తాడు, ఆరాధనలో బలపరుస్తాడు. అన్ని విధాలైన డిపార్ట్మెంట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరికి ఏ విధంగా బలం ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. నీలో ఆలోచన రాకముందే నీ తలంపులేంటో నా తలంపులేంటో నీ నడక నీ పడక అన్నీ తెలిసిన దేవుడు. డ్రామా లేక ఆయన దగ్గర ఏమీకు నటించొద్దు. కొంతమంది మహానటులు ఉంటారు, మహాకళాకారులు ఉంటారు. ఇంట్లో ఒక రకంగా, బయటికి వెళ్తే చర్చిలో ఒక రకంగా, ఆఫీసులో ఏదో ఉంటుంది కదా, వీధిలో రామయ్య ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణుడా, ఏదో ఉంటుంది ఆ కొటేషన్. నటించొద్దు. ఈ దేవుడి దగ్గర నటనలేమి మంచి. మనలో ఆలోచన రాకముందే ఆయన తెలిసిన దేవుడు కనుక ఏమంటున్నాడు? ఆయన మనకి బలపరుస్తాడు. ఫైనల్గా ఏమంటున్నాడు? నీకు సహాయం చేయవాడను నేను. ఏం సహాయం చేస్తావయ్యా? ఏం సహాయం చేయలేడో చెప్పండి. పోనీ మీరు ఈ దేవుడు ఏం సహాయం చేయలేడో చెప్పండి. నాకేం కావాలో తెలుసా తెలీదా? పాస్టర్ గారికి ఏం కావాలో తెలుసా తెలీదా? బ్రదర్స్కి ఏం కావాలో తెలుసా తెలియదు? సిస్టర్స్కి ఏం కావాలో తెలుసా తెలియదు? పిల్లలకి ఏం కావాలో, పిల్లలు ఏం ప్రార్థన చేసుకుంటారు? ఈరోజు మా మమ్మీ మంచి వంట వండాలి, నాన్న సాయంత్రం వచ్చేటప్పుడు బోల్డ్ స్వీట్లు, హాట్లు, ఫ్రూట్స్ అన్నీ. వాడి ప్రార్థన అంతవరకే. చిన్నపిల్లలా ప్రార్థన చేయకండి. మనం పెద్దోళ్ళం అయ్యాం. అందుకే అంటాడు పౌలు, మిమ్మల్ని పాలతో పోషించాల్సి వస్తుంది. పాలతోనే పోషించాల్సి వస్తుంది. సమయాన్ని బట్టి చూస్తే మీరు వాక్యం బోధించా స్థితిలో ఉండాలి, వాక్యాన్ని బోధించగలిగిన స్థితిలో ఉండాలి, సువార్త చెప్పగలిగిన స్థితిలో ఉండాలి, సంఘాన్ని అభివృద్ధికి నడిపించే విధంగా ఉండాలి, కొన్ని ఆత్మల సంఘాన్ని తీసుకొచ్చే విధంగా ఉండాలి, సేవకుడికి సేవకురాలకి చేదోడుగా వాదోడుగా ఉండాలి. కానీ ఇంకా ఆ స్థాయికి మనం రాలేకపోతున్నాం. ఎందుకు రాలేకపోతున్నాం? బలం చాలట్లా, మంచి ఆహారం తీసుకోవట్లా, తీసుకున్న మనలో అది నిలబడట్లా. అందుకని 10 సంవత్సరాలైనా ఒక్క ఆత్మనైనా సంఘంలో తీసుకొచ్చామా? ఒక్కరికైనా సువార్త చెప్పామా? ఇంత ఖాళీ ఉంది. ఇక్కడ ఎవరు హిందువులు లేరా? నిమిషానికి ఎంతమంది నరకానికి వెళ్తున్నారో తెలుసా? సెకండ్కి ఎంతమంది నరకానికి వెళ్తున్నారో తెలుసా? గంటకి ఎంతమంది నరకానికి వెళ్తున్నారో తెలుసా? రోజుకి ఎంతమంది పుడుతున్నారో తెలుసా? మా బుక్లో ఉంది. మొదట మార్నింగ్ మన బుక్ ఉంది కదా, చదువుతాం. దానిలో లాస్ట్లో అక్కడ ఇచ్చాడు ఈ లెక్కలన్నీ. సెకండ్కి 2 చనిపోతున్నారంట, నిమిషానికి 50 మంది చనిపోతున్నారంట, గంటకి అలా పెరుగుతుంది లెక్క. పుట్టేదేమో 1,50,000 మంది రోజుకి, చచ్చేదేమో 65,000 మంది. పుట్టేది 1,50,000, చనిపోయేది 65. అలా బుక్లో ఉంది, ఇంకా నాకు క్లియర్ లేదు. చాలా వేరియేషన్ ఉంది దానిలో, చాలా వేరియేషన్. ఈ రోజుల్లో మరీ చూస్తున్నాం, చిన్న చిన్నాటికే ఆత్మహత్య. మొగుడు చెప్పిన మాట లేదని ఒక సిస్టర్ ఆత్మహత్య చేసుకుంటే, భార్య గౌరవం ఇవ్వలేదని మనోడు ఊరేసుకుంటాను అంటున్నాడు. పేపర్ చూస్తే భయం వేస్తుంది, న్యూస్ చదవాలంటే భయం వేస్తుంది. రీజన్స్ పెద్ద ఏం లేవు, చిన్న చిన్న కారణాలు, ఉక్రోషం, ఆ క్షణానికి ఏదో ఉద్రేకం. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అందరూ మాట్లాడాలి. బాధ్యత ఎవరిది? విజయరాజు గారిది కదా, అంతేనా? మన బాధ్యత ఉందా లేదా? ఆ బాధ్యత తీసుకుందాం. ఈ సంవత్సరం దేవుని కోసం పనిచేద్దాం, కొన్ని ఆత్మలను దేవుని కోసం సంపాదిద్దాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన కాక అవకాశం ఇచ్చిన మీకు పాస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వర్తమానం మనం విన్నాం. సంవత్సరం ప్రారంభమైంది. నూతన సంవత్సరంలో మేము ఎన్నో ఆశలు కోరికలతో మేము బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ అందులో
క్షేమము ఎంతవరకు ఉంది? ఎవరు మనల్ని కాపాడగలుగుతారు? సమయంలో అందరూ ఉన్నామంటారు, కానీ సరైన సమయంలో ఎవరు మనకి తోడు రారు, కనపడరు. కనుక మనతో నిత్యము ఉండేది సమస్తమును సృష్టించిన, మనలను సృష్టించిన ఆ దేవాది దేవుడు తప్ప ఎవరు కూడా మనతో ప్రతి క్షణము ఉండలేరు, గడపలేరు. ఆయన ఒక్కడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. కనుక సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని క్షేమము మనకు, మన కుటుంబానికి, మనము నివసిస్తున్న ప్రాంతానికి, మన దేశానికి ఉండాలంటే ఖచ్చితంగా ప్రభువు చెప్పినది మనము చేయాలి. ఇంతవరకు దేవుని మాటలు మనము తన దాసుని ద్వారా మనం వింటూ వచ్చాం. అంటే ఎందుకు దేవుడు ఈరోజు ఆయనతో ఇలా మాట్లాడారు, ఎందుకు మనం వినాల్సి వచ్చింది అని అంటే మనం చెయ్యాలి కాబట్టి. హల్లెలూయా. దేవుడు చెప్తాడు, చెప్పిస్తాడు, మనము చేసేవారుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకు క్షేమాన్ని ఇవ్వగలుగుతాడు. చెప్పుతున్నాడు కానీ మనం వింటున్నాము కానీ అలా చేయకపోతే క్షేమము లేక, ఇందాక మనం విన్నాం కదా, అనేక మరణాలు, ఉద్రేకముతో, కోపాలతో, తాపాలతో, చిన్న చిన్న విషయాలకు చనిపోవటాలు జరుగుతూ ఉన్నాయి. కనుక అటువంటి పరిస్థితులు మనకు, మన కుటుంబాలకు రాకూడదు. దేవుడే మా కుటుంబానికి క్షేమం ఇవ్వాలి, ఆయనే మాకు కేర్ టేకర్గా ఉండాలి అని అనుకుంటే గనక మనం ఏం చేయాలి? ప్రభు చెప్పినది చెయ్యాలి. మనలను ఆయన పట్టుకున్నవాడు విడిచిపెట్టడానికి కాదు, ఆయన యొద్దకు నడిపించే వరకు కూడా మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ విధంగా మనము హృదయములో ఒక స్థిరమైనటువంటి తీర్మానమును మనం తీసుకోవాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ఒక్క నిమిషం విన్నటువంటి ఈ మాటలను బట్టి నా జీవితంలో ఈ మాటలు వ్యర్థం కాకూడదు, నేను విడిచిపెట్టకూడదు, నేను ఖచ్చితంగా చేసే బిడ్డగా ఉండాలి, పాటించే బిడ్డగా ఉండాలి, ప్రభు మాట ప్రకారంగా జీవించే బిడ్డగా ఉండాలి, నేను ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి అని ఎంతమంది ఇష్టపడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా విన్నటువంటి ఈ మాటలను బట్టి మీరు దేవునికి మీ తీర్మానాన్ని తెలియచేస్తారా? తీర్మానము కావలసింది నాకు కాదు, ఇక్కడ వాక్యం చెప్పిన సేవకులకు కాదు, తీర్మానం కావలసింది నీకే. అది దేవుని సన్నిధిలో నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం, ఆయన ఎదుట మనం ఉన్నాం. కనుక మనుషుల ఎదుట కాదు, మనుషులను సంతోషపెట్టువారముగా కాక దేవునిని సంతోషపెట్టువారముగా మనం ఉండాలి అని అనుకుంటే మనం దేవుని సన్నిధిలో ఒక ఖచ్చితమైన తీర్మానం, ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా నీవు చెప్పినదే నేను చేస్తాను ప్రభువా అని తీర్మానం తీసుకో. ఎంతమందో ఎన్నో రకాలుగా చెప్తారు నీ వద్దకు వచ్చి, నీ సంసారాన్ని పాడు చేయడానికి, నిన్ను విడదీయడానికి, నీ భర్త నుండి దూరం చేయడానికి, నీ పిల్లల నుండి దూరం చేయడానికి, లేకపోతే ఉద్యోగాలలో అనేక సమస్యలను పుట్టించేవారు, నీ జీవితంలో విషపు మాటలు ప్రకటించేవారు, లేకపోతే చెప్పేవారు అనేకులు పుట్టుకొస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. దుష్టుడు అనేకులు నడిపిస్తూనే ఉంటాడు. అటువంటి నువ్వు మాటలు విన్నంత కాలం నీ కుటుంబానికి, నీకు క్షేమం ఉండదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు చెప్పినటువంటి మాట తప్ప నన్ను ఏది బాగు చేయలేదు, నన్ను ఏది రక్షించలేదు. ప్రభువా నీ మాటయే ప్రభువా మమ్మల్ని కాపాడుతుంది నాయన, నీ మాటే మమ్మల్ని రక్షించింది, నీ మాటే మమ్మల్ని జీవింపచేస్తుంది, నీ మాటే నీ రాజ్యానికి నడిపిస్తుంది. కాబట్టి అటువంటి శక్తి గల నీ మాటలను ప్రభువా నేను విడిచిపెట్టకుండానట్లు ప్రభు నీ రాకడ పర్యంతము వరకు కూడా ప్రభువా అయ్యా నీ మాట వింటానయ్యా, నీ మాట ప్రకారంగా జీవిస్తానయ్యా, నీ మాట ప్రకారంగానే ప్రభు నా జీవితకాలం అంతా కూడా నేను బ్రతుకుతానయ్యా.
అని మనం ఖచ్చితంగా, పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా. యేసు మీకు వందనాలు. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో తీరునా నా కోరిక చేరికి ప్రభు పాదాల చెంత. తీరునా నా చేరికి ప్రభు ఆశ ఉంది, కానీ ఆ ఆశను తీర్చుకొని దారి తెలియక, గమ్యం తెలియక అనేక సార్లు తొలగిపోయాను, పడిపోయాను. మరొక్కసారి నీ మాట ద్వారా మమ్మల్ని దర్శించగా నీలా ఉండాలని, నీలా మాట్లాడాలని, నీలా నడవాలని, నీలా జీవించాలని నీవు చూపిన మాదిరి ప్రకారంగా మేము ఆ విధంగా ఉండుటకు మమ్మల్ని అభిషేకించయ్యా, మమ్మల్ని బలపరిచయ్యా, మమ్మల్ని నడిపించయ్యా. బోధిగంతముల నుండి మమ్మలను పట్టుకుని వాడా దేవా, మీకు స్తోత్రములయ్యా, స్తోత్రమయ్యా. తండ్రి, మమ్మలను బలపరచు తండ్రి. నీ దాసుని కూడా ప్రభు ఇంకా బహుబలకు వాడుకోనండి. అనేక ప్రాంతాలకు, అనేక స్థలాలకు, అనేక సంఘాలకు ప్రభ మీరు నడిపించి బలమైన వర్తమానములతో ప్రభ నీ బిడ్డలను బలపరచుటకు, జీవపరచుటకు నీ దాసును వాడుకోమని తండ్రి మీ పాదాలకు సమస్తం అప్పగించుకుంటే నడుచున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.